వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ అయినటువంటి సింహాద్రి రమేష్ బాబు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రమేష్ బాబు. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారు. ఈ 5 ఏళ్ళు అధికారాన్ని బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్మెంట్ కాదు, అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నాకు సంతోషంగానే ఉంది. ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాను. బాగానే ఉంది. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు అంటున్నారు కదా, ఏం చేశారు? గతానికి ఇప్పుడు పోల్చుకుంటే 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి అవనగడ్డ నియోజకవర్గంలో? అవనగడ్డలో హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టించాం. అది చాలా అవసరమైంది. ఇక్కడ కిడ్నీ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి చేయటం కోసం అది తీసుకొచ్చి పెట్టాం. దాంతోపాటు ఎదురుమండి బ్రిడ్జి ఇంతకుముందు మీరు అడిగినప్పుడు 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. దానికి నాబార్డ్స్ నుంచి ఫండ్స్ వచ్చినాయి. ఈ మధ్య టెండర్ పిలిచారు, కానీ ఎలక్షన్ దగ్గరలో ఉండటం వల్ల టెండర్కి ఎవరు రాలేదు. టెండర్ వరకు వెళ్ళింది. టెండర్ కూడా పిలిచారు. ఓకే, టెండర్ కూడా పిలిచారు. కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో ఆఫీసర్స్ ఈ బిల్లులు చేయటం లేట్ అవుతుందని చెప్పి రాలేదు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ తర్వాత నబార్డ్స్ ఫండ్స్ అయ్యి ఖచ్చితంగా టెండర్కి వస్తారు, ఆ బ్రిడ్జ్ అయిపోతుంది. అదొక మేజర్ ఇష్యూ మాకు. వీటన్నిటికీ ఏంటంటే మించింది 22A ఒక చంద్రబాబు నాయుడు గారు చుక్కబెట్టి 18,000 ఎకరాలు, 10,116 మంది రైతులు వాళ్ళ పిల్లలకి కట్నం ఇచ్చినట్టుకి రిజిస్ట్రేషన్లు కాకుండా, లోన్లు తీసుకుంటానికి వీలు లేకుండా, అమ్మడానికి వీలు లేకుండా చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ప్రభుత్వంతో చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మొదటిసారిగా ఈ రాష్ట్రం మొత్తం మీద 22A రద్దు చేసింది, జీవో చేసి అవనగడ్డ నుంచి. అది మేజర్ అచీవ్మెంట్ మాకు. ఇన్ని రకాలుగా మంచి చేసాం. ఎత్తిపోతల పథకాలు పెట్టాం. ఎత్తిపోతల పథకాల ద్వారా 5,000 ఎకరాలకు ఉపయోగపడినాయి. ఈ 5 సంవత్సరాల నుంచి పంటలు బాగా పడినాయి. దాంతోపాటు 2 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి ఇంజిన్లు అవసరమయ్యాయి. ఆ ఇబ్బంది లేకోకుండా ఈ 5 సంవత్సరాలు నీళ్ళు వచ్చాయి. ఈ చివరి దశలో 1 కాస్త ఇబ్బంది అయినా డిఈలు ఏఈలు అందరూ రాత్రి పగళ్ళు కాలువగట్ల తిరిగి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేశారు. ఇవన్నీ మంచి జరిగినాయి. ఇవి మేజర్ అండి. సాగునీరు కొంతవరకు సాల్వ్ చేశారు. అయితే సాగునీరు కొంతవరకు కాదు, బాగా సాల్వ్ చేసినట్టే. అంతకుముందు 2 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఇంజిన్ ఉండాలి, తెల్లవారులు పొలాల గట్టలు చుట్టూ తిరగాలి, ఇబ్బంది పడేది. అది లేకుండా చేశారు. తాగునీరు విషయం మీద మరి ఎట్లాంటి శ్రద్ధ? తాగునీరు విషయం కూడా ఇప్పుడు జలజీవన మిషన్తో ట్యాపులు అవి ఇస్తున్నారు. దీన్ని ఏం చేయాలంటే ఇంకా ఏదైనా కొత్త చెరువులు తవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా కానీ ఆ రివర్ పక్కమంట ఎక్కడో 2 సార్లు చెరువులు తవ్వి ఆ తాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. కొంచెం చెరువులేమో అదే సైజు పాత చెరువులే. జనాభా పెరిగారు, ట్యాపులు పెరిగినాయి, వాడకం పెరిగింది. దానికి తగ్గట్టుగా కొత్తగా చెరువులు తవ్వి నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏ ఇబ్బంది లేకోకుండా ట్యాంకర్లు పెట్టకుండా ఈ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఇచ్చాగానే ఈ సమ్మర్లో కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడుతుంది. కారణం ఏంటంటే జనాభా పెరిగారు, నీటి అవసరాలు పెరిగినాయి. దానికి తగ్గట్టుగా చేయాల్సిన పని ఉంది. అది కొంచెం పూర్తి చేయాలి. అదొకటి పూర్తి చేయాలంటారు. నిరుద్యోగ సమస్య మీరేమైనా తీర్చగలిగారా? సార్, నిరుద్యోగ సమస్య మీరేమైనా తీర్చగలిగారంటే నాది ఒక్కడి సమస్య కదా, రాష్ట్రంలో దేశంలో ఉన్న సమస్య. దానికి మీ అందరికీ తెలిసిందే సచివాలయ ఉద్యోగాలు. మీకు తెలియదేం కాదు. ఒకేసారి 134,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి పనిలోనూ పారదర్శకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చేదోడు వాదోడుగా వాలంటరీ సిస్టమ్ కూడా, అది నేను జీతం అన్న కానీ మీకు అందరికీ తెలిసిందే, గౌరవ వేతనం. ఏదైనా మనుషులతో కలిసిపోయి ఊళ్ళల్లో ఉన్న పిల్లలు అందరితో మమేకమైపోయి ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఇవన్నీ మంచి జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల విషయానికి వద్దాం కాసేపు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున మీ గవర్నమెంట్ చాలా రకాలుగా ఇచ్చింది. దీంతో ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు రాష్ట్రానికి భారంగా పరిస్థితి, రాబోయే రోజుల్లో అప్పు పుట్టడం కష్టంగా ఉందని అంటున్నారు. ఈ 2 విషయాల మీద మీరేమంటారు? సంక్షేమ పథకాలు లబ్ధి పొందేటప్పుడు అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా బేరు చేసుకోవాలంటారు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదండి అన్న, కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు వెళ్ళే డబ్బులు ఎవరికంటే పేదవాడికి. ఆ సంక్షేమ పథకాలలో వెళ్ళిన డబ్బులు ఎవ్వరూ దీంట్లో వడ్డీలకి ఇచ్చేవాడు, బీరుబల పెట్టి తాళం వేసుకోవడం ఎవరు లేరు. అది ఏమవుతున్నాయంటే ఆ ఊరిలో ఆ గ్రామంలో టర్న్ ఓవర్ అవుతున్నాయి.
బట్టలు గుతికే ఆయనకి, బట్టలు కుట్టే ఆయనకి, బట్టల షాపులకి, చిల్లర కుట్లకి ఈ టర్న్ ఓవర్ మూలంగా ఏమవుతుందంటే ఆ గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి, జీవనోపాధి జరుగుతుంది. అది కూడా అభివృద్ధి కదా. ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఆ టర్న్ ఓవరే వ్యాపారం అంటే. ఇవాళ ఎన్ని మంచిగా ఉన్నాయి, మరి మంచిగా లేకుండా ఎక్కడ పోయింది? ఇప్పుడు అప్పులు అంటున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎంతైతే అప్పులు చేసిందో అంతకంటే ఇది ఎక్కువ కాదు కదా, సుమారుగా ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీనేమో బటన్ నొక్కితే బీఓటీ ద్వారా జనం చేతికి వెళ్ళి, మరి పాత డబ్బులు అప్పులో మిగిలిపోయినాయి. ఎప్పుడు ఎక్కడ లేదు, సంక్షేమ పథకాలు లేవే. ఈ సంక్షేమ పథకాల వల్ల పేదవాడికి ఎంతన్నా కానీ జీవన విధానంలో అంతకు ముందు బతుకుతున్న బతుకు కంటే మార్పు జరిగింది. గతంలో ఇంత మాదిరిగా శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని ప్రచారం అయితే లేదు కదా. కానీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు, సంపద తక్కువ అవుతుందా అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సంపద పెరుగుతుందా మీ గవర్నమెంట్ వచ్చింది? సంపద పెరగడం అంటే మరి టర్న్ ఓవర్ అంతా సంపద పెరిగినట్టే కదండి. ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టిన సమ్మిట్కి రావడానికి కారణం ఏంటంటే ఈ టర్న్ ఓవర్ మూలంగానేదా. ఈ రాష్ట్రంలో టర్న్ ఓవర్ ఉంది, వ్యాపారాలు జరుగుతున్నాయి ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదైనా బతినాడు తీసుకొచ్చింది కాదు. ఇదంతా ఉపయోగపడింది. శ్రీలంక అయిపోతున్నారు. ఏమైంది శ్రీలంక? ఎక్కడ అవ్వలేదే. శ్రీలంక అయిపోతుంది, మూతపడిపోతుంది అన్నారు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేదవాడికి ఉపయోగపడుతున్నాడు అనగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డబ్బులన్నీ దోసేసారు, తినేసారు, ఎవరు అనలేకపోతున్నారే. అది ప్రజలకు ఉపయోగపడే పనే కదా. మీ వరకు చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చారా? ప్రతి ఎకరాకి నీళ్ళు అందినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఎకరా కంటే ఇంకోటి కూడా ఉంది. అంతకుముందు సాగులో ఉన్న భూమి కంటే పెరిగింది ఇక్కడ. అంతకుముందు సాగులో లేకుండా పోయిన భూమి చాలా ఎక్కువ ఉండేది, అది లేకుండా తగ్గింది. హంసల దీవి దగ్గర మాత్రం కొద్ది పొలం మాత్రం ఇబ్బంది ఉంది. దానికి కూడా చాలా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ గట్లేసి సాగులో కొంత తీసుకొచ్చాం. అక్కడ ఎన్ని బస్తాలు అయినాయి ఏంటి? ఎకరానికి 40 బస్తాలు కాడకాయి. 40 బస్తాలు 2,000 రూపాయలు, 2,100కి ఇవాళ బీపీటీలు అమ్ముకున్నారు. ఖచ్చితంగా ఉపయోగపడింది రైతాంగానికి. కానీ ప్రతిపక్షాలు మొన్నటికి సంబంధించి ఒక 6 నెలల క్రితం వరకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు వేసవిలో కావచ్చు, లేదంటే రెండో పంటకు సంబంధించి అనే విషయంలో చాలా రాద్ధాంతం చేశారు. రెండో పంటకి సంబంధించి ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వట్లేదు. తర్వాత ఇందులో ఇంకొకటి కూడా ఉంది. మొన్నటి వరకు మొక్కజొన్న వేసుకున్న వాళ్ళకి కానీ, అపరాయి వేసిన వాళ్ళకి కానీ దానికి కూడా నీళ్ళు అందించగలిగాం. దాళవా లేదని చెప్పాం. రెండో పంట కంటే మొక్కజొన్న మినుము వేసుకున్న వాళ్ళకి కూడా నీళ్ళు ఇవ్వగలిగాం. ఎప్పుడూ ఇబ్బంది లేకోకుండా అయ్యే కాలంలో అయ్యే నీళ్లు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ ఉంది, అంతకుముందు సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ మూలంగా వాళ్ళు మీరు ఎక్కడ చూసినా పంట బ్రహ్మాండంగా పడినాయి. వడ్డ రేటు ఉంది 2,100, 2,100, 50 రూపాయల కాడికి వడ్లు అమ్ముకున్నారు కోత కోసి. రైతాంగం బాగానే ఉంది. దీంట్లో ప్రతిపక్షాలు చెప్పే అలరి ఏంటంటే అట్లాగే చేస్తుంది. ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి? చింతపండు రేటు పెరిగిపోయింది, ఉల్లిపాయల రేటు పెరిగిపోయింది, ఉప్పు రేటు పెరిగిపోయింది అన్నాడు. ఇదే రేట్లు మద్రాసులో ఉన్నాయి, ఇదే రేట్లు హైదరాబాద్లో ఉన్నాయి, ఇదే రేట్లు ఒరిస్సాలో ఉన్నాయి. ఇక్కడ పెరిగింది ఏమి లేదే. అల్లరి చేయడం కోసం మాట్లాడే మాట తప్ప అంతకంటే ఏం లేదు. కానీ మీ నియోజకవర్గంలో మీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళని మీరు కొట్టడం జరిగిందని దౌర్జన్యం చేశారని అంటారు. అసలు ఈ సంఘటన ఏం జరిగింది? ఈ సంఘటనలో మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది మీ మాటలో చెప్పండి. సరే, దీంట్లో మీరు అర్థం చేసుకోండి. సీఎం గారు వాగ్దానాలు నెరవేర్చలేదని, 1 year అయిపోయింది, నెరవేర్చలేదని, ఇల్లు ముట్టడిస్తామని, ఆఫీస్ ముట్టడిస్తామని మీరు చెప్పే మాటకి దీనికి చాలా తేడా ఉంది. ముట్టడిస్తాం, ధర్నా కాదు అంది, ముట్టడిస్తాం. ఈ మాటతో వచ్చినప్పుడు పోలీసు 144 పెట్టి, పోలీసు పోస్టులు పెట్టి ఎవరిని రానికుండా చూశారు. ఆ రానికుండా చూసిందంటూ వాళ్ళ పడదోసుకుని నా ఆఫీస్ మీదకి వచ్చారు. ఈ ఆఫీస్ మీదకి రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం, ఇది జనసేన తీసుకున్న తెలుగుదేశం అయిన ఒక నాయకుడు రెచ్చగొట్టి నా ఆఫీస్ మీదకి పంపించాడు. ఎక్కడన్నా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సీఎం గారు వాగ్దానాలు నెరవేర్చలేదని ఒక ఎమ్మెల్యే ఆఫీసో, ఎమ్మెల్యే ఇల్లో ముట్టడి చేయటం ఎక్కడన్నా ఉందా? లేదే. ఎంఆర్ఓ ఆఫీసో, ఆర్డీఓ ఆఫీసో, కలెక్టర్ ఆఫీస్కి ధర్నా చేయాలా? ఇక్కడ ఏంటంటే ఒక తగువుని క్రియేట్ చేయడం కోసం 4 సంవత్సరాల 6 నెలల పాటు ఈ నియోజకవర్గంలో ఒక్క తగువు కూడా లేకుండా, ఇబ్బంది లేకోకుండా నడిసేదాన్ని ఒక తగువుని క్రియేట్ చేయడం కోసం చేసిన పని తప్ప ఇంకోటి కానీ కాదు. ఆ రోజు ఇక్కడికి వచ్చిన మాట వాళ్ళు వాస్తవం. దెబ్బలాటకి వచ్చారు,
దాని మీద మా వాళ్ళందరూ రియాక్ట్ అవుతుంటే నేను ఆపాను తప్ప అంతకంటే. మీరు ఆపారా? మీరు కూడా చేసేసి లేదు, ఆ కర్ర గ్రాఫిక్స్లో పెట్టి చూపించారు, మీరు కూడా చూడండి వివరంగా తెలుసు. గ్రాఫిక్స్ బేసిక్గా కొంచెం మీకు కోపం ఎక్కువ. అట్లాగే మీరు లబ్ధి పొందిన ప్రజల దగ్గరకు కూడా పర్యటనలు చేసినప్పుడు, ఇంటింటికి సంబంధించి తిరిగినప్పుడు జగన్ గారు చేసిన పథకాల గురించి మీ వీడియోలు కూడా వైరల్ అయినాయి. దాని తర్వాత చాలా వరకు కొంతవరకు కంట్రోల్ వచ్చి, అంటే కోపం ఎక్కువ మీకు? కోపం ఎక్కువ కాదు, అసత్యాలు మాట్లాడుతున్నప్పుడు, అబద్ధాలు చెప్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. మీరు ఆ వీడియోలు చూస్తే ఒకటి ఉంటుంది, దాంట్లో ఏంటంటే కావాలని చెప్పి రెచ్చగొట్టడం కోసం మాట్లాడిన మాటలు ఏంటంటే, రైతు భరోసా పడిందమ్మా అంటే పడలేదంటారు. మీ దగ్గర రికార్డులో? మా దగ్గర రికార్డు తీసి ఫలానా అకౌంట్లో ఫలానా స్టేట్ బ్యాంకులో మీకు ఈ డబ్బులు పడినాయి అమ్మ అంటే ఏదో తగువ పెట్టుకోవడం కోసం మాట్లాడటం. 1-2 సందర్భాల్లో జనసేన మిత్రులతో ఒక ఘర్షణ వాతావరణం లాంటివి తీసుకొచ్చారు వాళ్ళు. తర్వాత ఏమి లేవు, ఎప్పుడు లేవు. జగన్ గారు ఏ ఇంటికి వెళ్ళినా ఆదరించడం తప్ప, మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 1-2 సార్లు ఇన్సిడెంట్లు జరిగినాయి. దాన్ని భూతద్దాల్లో పెట్టి చూపించారు తప్ప, ఘర్షణ అంటే నేను నిజాయితీగా పనిచేసినప్పుడు కోపం వచ్చే మాట నిజమే, అబద్ధం చెప్తున్నారంటే దాని మూలంగా కోపం వచ్చేదా తప్ప, దాన్ని సర్దుకున్నాం, అందరితో పాటు కలిసి తిరిగాం. ఈ నియోజకవర్గంలో ఉన్న 93,000 గడపల చిల్లర ఇంటింటికి, ప్రతి ఇంటికి వెళ్ళారు. 93,000 చిల్లర ప్రతి ఇంటికి వెళ్ళా. ఎక్కడ ఏ ఒక్క ఇల్లు వదల, ఎవరికి వాలంటీర్తో కూడా చదివించాల. నేనే చదివి, వాలంటీర్ చదువుతుంటే వాళ్ళు ఎన్నో పక్క చూపులు చూస్తూ ఉంటారు, కాదని చెప్పి నేనే చదివి వాళ్ళకి వినిపించి, మీకు ఇది లబ్ధి చేకూరిందమ్మా, మీకు జగన్ గారి ద్వారా ఉపయోగపడుతుంటే మళ్ళీ జగన్ గారిని మమ్మల్ని దీవించని చెప్పొచ్చాను. మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తారా? 100% వస్తాం. మీరు ఈసారి ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? అంటే మెజారిటీలు చెప్పడం కాదు, కానీ మేము గెలుస్తాం, 80% గెలుస్తాం. ఎందుకంటే నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే 2019 కంటే కూడా క్లియర్గా ఉంది కాన్స్టిట్యున్సీ. మరి అట్లా క్లియర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఇంతకుముందు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మళ్ళీ తర్వాత మళ్ళీ చివరికి మళ్ళీ ఎమ్మెల్యే నిన్న ఎక్కడ మార్చారు? నాకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చారు. 7 నియోజకవర్గాల్లో అవసరం ఉంది, నువ్వు పార్లమెంట్కి పోటీ చేయి అని చెప్పారు. అన్న పోటీ చేయమని, మీ ఇష్టం అన్నా, మీరు దేన్ని చేయమంటే దాన్ని చేస్తానని చెప్పాను. మళ్ళీ మీరు సుముఖత వ్యక్తం చేయలేదా? లేదు, నేను సుముఖంగానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఆలోచించి అన్న నువ్వు అసెంబ్లీకే పోటీ చేయమని చెప్పారు, అంతే తప్ప నేను సుముఖత లేకపోతే జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఆయన ఏ పని చెప్పినా ఆయన ఒక ఆలోచనతో చేస్తారు, ఏ పని చేసినా. దేని ఎక్కడ అవసరమో అక్కడ దాన్ని ఉపయోగించుకుంటారు. అందుకని నా అవసరం ఉందని అక్కడ పెట్టారు. తర్వాత ఆయన సర్వేలోనో లేకపోతే అనాలిసిస్లో మళ్ళీ అసెంబ్లీకే రైట్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నా మీద వ్యతిరేకత ఏమి లేదు, ఏ రోజు నేను వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, నాకు వ్యతిరేకత ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మీటింగ్ కానీ తీసుకొచ్చారు 1 సంవత్సరాల క్రితం. అవును. ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు మెటీరియలైజ్ అయ్యాయి? నేను చెప్పే కదా, మీటింగ్ తీసుకొచ్చేది కూడా 22A, అది ప్రామిస్ చేసింది, అది పూర్తయింది. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఒక డయాలసిస్ సెంటరు, కంపోస్ట్ యార్డు, డ్రైనేజ్ సిస్టమ్, కరెక్ట్ మీద మట్టి పోయింది, దాన్ని సరిచేయాలి, ఇవి అడిగాను. సుమారుగా 97 కోట్లు 93 కోట్లు ఉన్నాయి. వాటిని అన్నింటిని ఇస్తుందని చెప్పారు. డయాలసిస్ సెంటర్ వచ్చింది. అట్లాగే మన కంపోస్ట్ యార్డ్కి డబ్బులు కేటాయించారు. ఆ కేటాయించిన దాన్ని ఒకసారి పొలం కొంటే ఒక గ్రామస్తుల చేత, అంటే ఒక వ్యతిరేక పార్టీ చేత అబ్జెక్షన్ చేయించారు. అది ఆగిపోయింది. డిపిఓ దగ్గర దాకా వెళ్ళి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది ఆగిపోయింది అబ్జెక్షన్ చేయడం మూలంగా. మళ్ళీ వేరే ఊర్లో ఏకలూరు దగ్గర ల్యాండ్ తీసుకున్నాం, దాని మీద అబ్జెక్షన్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు ఈ పనులన్నీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అడ్డం పడ్డారు తప్ప అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కోడూరు రోడ్డు ప్రామిస్ చేశారు, వాళ్ళు కోడూరు రోడ్డు వేస్తున్నారు. కోడూరు కొంచెం లేట్ అయింది. లేట్ అవడానికి ఆర్థిక పరిస్థితులు, దీనికంటే ముందున్న ప్రాజెక్టులు, వీటి మూలంగా లేట్ అయింది. ఇవాళ దాన్ని ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. ఏదైతే నేను 2019కి ముందు తిరిగేటప్పుడు, ఓటు అడిగేటప్పుడు 22A నేను అది రద్దు చేయించకపోతే, మీ పొలాలు మీకు ఇప్పించకపోతే మళ్ళీ తర్వాత నేను ఓటుకు రానని చెప్పాను. ఇప్పుడు 10,000 మందికి క్లియర్ అయిపోయింది. 10,116 మందికి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ ఆల్మోస్ట్ ఆల్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒకటి ఉంది. ఈ మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిశ్రమలు కొంచెం స్లో అయింది, అవి కూడా అయిపోయింది. మీ సంపాదన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సంపాదన బాగా పెరిగిందా? చాలా బాగా పెరిగింది. 3 అపార్ట్మెంట్లు అమ్ముకున్నాను.
ఇంకా అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇక్కడ ఇసుక సంబంధించి మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, మీ మీద చాలా ఆరోపణలు బయటకు వచ్చినాయి. మీరు ఒకసారి నా వ్యతిరేక పార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా రమేష్ అని కూడా ఆ పని చేస్తున్నాడా చేయట్లేదని అడగండి. కెమెరా ముందు పెట్టుకోకుండా అడగండి. అడిగితే వాళ్ళే చెప్తాను. నేను ఎప్పుడు ఏ పనిలో అటువంటి పనిలో ఎక్కడా పొరపాటు చేయాల, ఎవరి దగ్గర లంచాలు తీసుకోవాలా, అది మా నియోజకవర్గానికే లేదు. ఒకటి మాత్రం చేశారు మా వాళ్ళు, ఇళ్ల స్థలాలకి సైట్ ఇచ్చారు. దాంట్లో గవర్నమెంటు భరత్ తోలు ఇవ్వాలి. లీడ్ అనేది ఏం చేశారంటే అక్కడ ఒక పొరపాటు జరిగింది. ఆ ఎంఆర్ఓలో 5 కిలోమీటర్లో మట్టి చూపిస్తామని చెప్పి 5 కిలోమీటర్ల మట్టి చూపిస్తామని చెప్పి చూపించలేకపోయారు. ఆ ఇల్లు స్థలాలు తీసుకున్న అందరూ మా దగ్గరికి వచ్చి కట్టుకున్నాం, మాకు ఇబ్బందిగా ఉందంటే పలానా దాటి నుంచి తోలిద్దామని ప్రయత్నం చేసాం. దాని మీద వాళ్ళు అడ్డం పట్టడం, తెలుగుదేశం వాళ్ళే, ప్రతిపక్షాల వాళ్ళే అడ్డం పట్టడం, తోలటానికి లేదంటాం. అది దోపిడీ కాదు, అది సొంత డబ్బులు అవుతాయి. 5 కిలోమీటర్ల లీడే గవర్నమెంట్ ఇస్తుంది. దానికి ఇంకా అదనంగా 12 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో లీడ్కి డబ్బులు పెట్టుకోవాలి. అయినా సరే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, జనానికి ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పి ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డం పడ్డారు. అది దొంగతనం అంటే అంటే వాళ్ళే దగ్గర ఉండరు. కొన్ని సందర్భాలు ఏమైందంటే ఒక్క ట్రక్ కూడా బయట వేయరు, దానికి తోలుతున్నాం, మీరు అక్కడ ఇక్కడ కాపలా ఉండమన్నాం, అట్లా కూడా కొన్ని చేసి పెట్టాం. అది మేము ఎక్కడ అటువంటి పొరపాటు జరిగేది. ఇసుక రీచ్లకు సంబంధించి అసలు నాకేం సంబంధం లేదు. ఇసుకొచ్చి గవర్నమెంటే రిస్క్ ఇచ్చింది. కానీ మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మాట్లాడుతున్నారు, జనాల్లో ఉన్నారు. మీ మీద షాడో ఎమ్మెల్యే వేరే వ్యక్తి ఉన్నారని ఎందుకు ప్రచారం మరి? సార్ ఎక్కడైనా అంటే నేను ఒక బాగా మాట్లాడదు, ఎక్కడైనా రెండో వ్యక్తో మూడో వ్యక్తో పనిచేసేవాడు కావాలి. నాకు ఈ 6 మండలాల్లో కలిపి నాకు నచ్చినట్టుగా నేను చెప్పినట్టుగా మంచి చేయడానికి పనికి వచ్చేవాడు ఒకడు ఉన్నాడు అనుకో. ఏదో ఒక పాపం ఎవడి మీద ఒకటి అంట కట్టాలి. అతను షాడో ఎమ్మెల్యే అంటాం తప్ప అంతకంటే ఏం లేదు. ఎవరికన్నా నేను కూడా ఇదే చేస్తున్నా, ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు కూడా నా షాడో ఎమ్మెల్యే అంటారంటే నేను పరిచయం చేస్తున్నా. కారణం ఏంటంటే నా మాటకి నేను చెప్పిన దానికి నన్ను అందుకుంటంలో నాతో మంచిగా ఉంటాడు, అందుకని షాడో ఎమ్మెల్యే అంటారు. షాడో ఎమ్మెల్యే ఏముంది? ఏమన్నా మీరు ఒక మాట చెప్పండి, ఆ షాడో ఎమ్మెల్యేలు ఏమన్నా పొరపాటులు చేశాడా, ఇబ్బంది పెట్టాడు ఎవరినన్నా? ఏం లేదే. పనిలో భాగం పంచుకుంటాడు, సర్వీస్లో ఉంటాడు. అటుంటాడు కావాలి. ఒకడే ఉంటాడు. నేను ఎప్పుడో చెప్పేది, నాగరాజు గారు అడిగినప్పుడు కూడా చెప్పి ఒకడే ఉంటాడు, ఇంకొక 5 ఉంటే బాగున్నాను, అంత బాగా పనిచేసేవాళ్ళని. నరసింహారావు గారు మీకు బాగా ఆత్మీయులు మాట, అంటే మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని మీ పని చేసే వ్యక్తి, ఏదైనా చెప్పింది అందుకుంటలో పనిచేసే వ్యక్తి, దాంట్లో అనుమానం అంట అట్లా అంతవరకు ఉన్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇల్లులు ఇచ్చారంటారు. మీ ప్రాంతంలో, మీ నియోజకవర్గంలో జగనన్న ఇల్లులు ఎన్ని ఇచ్చారు? వాటి దశలు ఎట్లా ఉన్నాయి, పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇంటిలోకి వెళ్ళే కార్యక్రమం? 8,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చారు. చాలా వరకు దాంట్లో పూర్తయినాయి. పూర్తవని ఏమైనా ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు కోర్టు వేసి ఆపినాయే. ఇక్కడ లంకలో ఇస్తే దాని మీద కోర్టు వేసి చాలా కాలం ఆపారు. ఇప్పుడు అది క్లియర్ అయిన తర్వాత జరుగుతున్నాయి పనులు. ఘంటసాల, చల్లపల్లి, మీరు పక్కన చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క నాగాలంక దగ్గర మాత్రం కొంచెం ఆగినాయి. ఆ నాగాలంకలు ఎక్కడ సైట్ దొరక్క బావుదరపల్లికిను నాగాలంక మధ్యలో సైట్ తీసుకున్నాం. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం, బరం తోలనివ్వరు. నేను బరం తోలిస్తుంటే ఎమ్మెల్యేవా రౌడీవా అంటారు. ఇదే మాట అంటారు. ఎమ్మెల్యేవా రౌడీ అంటే ఆ పేదవాడి కోసం, ఆ పేదవాడు ఇల్లు కట్టుకుంటానికి సహాయం చేయడం కోసం మీతో 100 సార్లు అయినా రౌడీని అనిపించుకుంటానన్నా తప్ప ఇంకోటి కానే కాదు. దీంట్లో అంటే గృహప్రవేశాల వరకు వెళ్ళి చాలా వెళ్ళి అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుందండి. కొంతసార్లు జరగాల. కరెంట్ లైన్లు ఇచ్చేశారు. ఆ వాటర్ లైన్లు కొంచెం ఇబ్బంది ఉంది. వాటర్ మాత్రం మళ్ళీ వేరే చోటు నుంచి తీసుకెళ్ళాలి. అవి కూడా చేస్తున్నారు. మీ వరకు ఈ 5 ఏళ్ల పాలనలో మీరు చెప్పిన అంశాలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? సార్ ఇందులో బాగా నచ్చిన పథకం అంటే అసలు ఏది తక్కువ ఏది ఎక్కువ ముందు 2 చెప్పాలి. ఒకటి స్కూల్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి, 2 వైద్యం. అద్భుతంగా ఉన్నాయి ఈ 2. ఆ 2 రేట్ని కాదని వాళ్ళు ఎవరు లేరు. 6 మండలాల్లో నాడు నేడు స్కూల్స్ ఎన్ని అయినాయి? సుమారుగా నాకు నెంబర్ ఇప్పుడు చెప్పలేను. ఈ అన్ని స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోతాయి అనుకున్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక అద్భుతంగా ఆ స్కూల్స్ అన్నీ బాగు చేయటం, పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పటం, బుక్స్, షూ,
పుస్తకాలు ఇవన్నీ ఇవ్వటం. చాలామంది తల్లులు ఏంటమ్మా కోతకెళ్ళేటప్పుడు లేకపోతే పన్నుకి వెళ్తున్నప్పుడు నేను ఆపి ఏంటమ్మా సంగతులు ఏంటి ఎట్లా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టంగా ఉండాలా ఇబ్బందిగా ఉందంటే ఒక మాట పదే ఎక్కువ సార్లు చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా ఇంటి పక్క వాళ్ళు పిల్లల్ని వ్యాన్ ఎక్కించి ఆ బట్టలు వేసి బ్యాగ్ తెలిచి పంపిస్తుంటే నా భర్తో మా నాన్నో కాస్త సంపాదించు ఆ విధంగా నా పిల్లలు కూడా పంపించేవాళ్ళం కదా అని అనిపించేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆ లోటు కూడా తీర్చాడని చెప్తున్నారు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దాంతోపాటు వైద్యం ఇవాళ 105 రకాల మందులు ఉన్నాయి ఎల్ఎస్ సెంటర్లో. ఏదైనా అక్కడ లేకపోతే కొరియర్లో తెప్పించేస్తున్నారు. ఈ మధ్యన ఆరోగ్య సురక్ష పెట్టారు. ఆరోగ్య సురక్షలో మామూలుగా వైద్యం వచ్చిన వాళ్ళు 4 గంటలకు 3 గంటలకు అయిపోతే మిగిలిన చిన్న చిన్న అయ్యి ఉన్నోళ్ళు కళ్ళ డాక్టర్ దగ్గర రాత్రి 9-10 దాకా కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ ఇంట్లో పెద్ద ఆయన పెద్దమ్మ ఒక ఆవిడ ఉంటే ఆ కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాం లేదు, దేనికి లేదు, డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు అని చెప్పి అట్టగే నడిపేసేవాళ్ళు. అక్కడికి వచ్చి ఇవాళ ఆ కళ్ళతోళ్ళు ఎంచుకుంటాం. అది గుర్తొచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చింది. ఎవరికి గుర్తు రాదు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రికి? ఎట్లా మర్చిపోతారు ఇంత ఇదిగా పేదల ఏడల చిత్తశుద్ధితో వైద్యం దగ్గర నుంచి పిల్లల చదువుల దగ్గర నుంచి చూస్తున్నప్పుడు పేదవాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినవి కావాల్సింది. ఈ మధ్యన కమ్యూనిస్టులు కూడా ఏమడిగేవాళ్ళు? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని అడిగాడు. అవన్నీ పూర్తి చేసింది ఎవరు? 30 లక్షల ఇళ్ళు, పిల్లల చదువులు. ఈ విధంగా మంచి జరుగుతుంటే పైకి చెప్పకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేవాళ్ళు ఒక గొంతు 100 గొంతుల్లాగా మాట్లాడుతుంది సాయంత్రం లోపు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేవాళ్ళు అట్లా మాట్లాడలేరు. పొద్దున్న లేచి పనికి పోతాడు, కష్టపడతాడు, కుటుంబం పోషణకి వెళ్తాడు. ఇంటికి వచ్చి దోమలు కొడుతున్నాయా, చలి వేస్తుందా, తెలవకుండా వర్షం పడుతుందా తెలవకుండా పడుకుని నిద్రపోతాడు, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రచారం చేసే తీరిక చెప్పే ఇది అతనికి ఉండదు. కానీ ఓటు మాత్రం వేసేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు. సార్, ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ మారే వ్యక్తుల గురించి బాలశౌరి గారి గురించి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు మీరు? ఆయన క్రెడిబిలిటీ విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ పదవి ఎంపీగా చేసి ఇంతకుముందు కూడా వచ్చింది కదా అవకాశాలు, మీ పార్టీ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చేశారు. ఏమంటారు అసలు ఆయన ఆ ఎపిసోడ్ గురించి? మీ అందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి మూలంగా తెనాలి పార్లమెంట్కి ఒకసారి గెలిచారు ఆయన. తర్వాత నర్సరావుపేట సీట్ ఇచ్చారు మళ్ళీ నర్సరావుపేట పార్లమెంట్కి. అక్కడ 3 ఎమ్మెల్యేలు మార్చి 1100 తేడాతో ఓడిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరులో సీట్ ఇచ్చారు 14లో ఓడిపోయారు. మళ్ళీ 19లో బందర్ పార్లమెంట్ ఇచ్చారు. బందర్ పార్లమెంట్లో గెలిచాడు. నమ్మక ద్రోహి ఆయన, నమ్మక ద్రోహి. ఎందుకేముంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు 4 సార్లు నీకు ఎంపీ సీట్ ఇస్తే 2 సార్లు వాళ్ళ బొమ్మ పెట్టి గెలిచావు. నీ కాన్స్టిట్యున్సీ సొంత కాన్స్టిట్యున్సీ ఎక్కడ లేదు. బందర్లో గెలిచావు, తెనాలి పార్లమెంట్లో గెలిచావు. గెలిచి ఇవాళ నువ్వు అట్ట నమ్మక ద్రోహంతో వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా అయ్యని పెళ్తాడు. ఈ మధ్య ఒక జనసేనలో చేరిన రోజు అనుకుంటా, చేరిన రోజు జన సైనికులు వేటాడతారన్నాడు. ఎవరిని వేటాడతారు? నువ్వు నేర్పే సంస్కృతి ఏంటి? 4 సార్లు పార్లమెంట్కి పోటీ చేసావు, 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నావు, 10 ఏళ్ల పాటు పరిపాలనలో ఉన్నావు. ఎవరిని వేటాడతారు? యువత వాళ్ళు ఏమన్నా మేకలు, గొర్రెలు, లేళ్ళు, కుందేళ్ళు అనుకున్నావా వేటాడటానికి? మేము మనుషులమే. అసలు నోటెంట ఆ మాట ఎట్టా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనతో పాటు తిరిగి ఆయన చెప్పినట్టు చేసి ఇవాళ చివరికి వచ్చి చివరి నిమిషంలో నువ్వు ఆ మాట మాట్లాడటువంటి నువ్వు నమ్మక ద్రోహిగా ఏముంది? కానీ విశ్వాస పాత్రులు, విశ్వాస ద్రోహులు. ఆయన విశ్వాస ద్రోహి. కానీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొంతమంది ఎంపీలు చాలా వరకు పార్టీ మారి టీడీపీలోకి, జనసేనలోకి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా చెప్పే ఒకే ఒక్క మాట, అధికారంలో ఉన్న వ్యక్తి, అధికారంలో లేని వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని తిట్టాలి, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడాలి, మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తారు అనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు. మరి దీని గురించి ఏమంటారు? మీరు కూడా ఆడుకోడు తిట్టపోయారు, ఇచ్చేవాడే వాళ్ళకైతే ఆడుకోడు తిట్టపోయారండి. అంతా అబద్ధం. ఎవరిని తిట్టమని చెప్పరు. ఎందుకు తిట్టాలా? తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు అనుకోండి అనవసరంగా. మీరు అన్నారే మీ పార్టీ ఆఫీస్ మీద దాడికి వచ్చి మీరు కొట్టారని. నేను కొట్టడం కాదు, అడ్డమేలే. వాళ్ళు రావచ్చు ఇక్కడికి పంపించిన ఆయన ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక అడిగారు కదా, పాత ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే తప్పుకుంటాం మూలంగా మీరు సుఖంగా ఉన్నారు కదా,
ఆ ఎక్స్ఎమ్మెల్యే నా ఆఫీస్కి వచ్చి దాడి చేసిన వాళ్ళకి వెళ్ళి శాలువా కప్పొచ్చాడు. తర్వాత ఆ సాయంత్రానికి వెళ్ళి శాలువా కప్పొచ్చాడు, దండేసి వచ్చాడు. దాన్ని ఏమంటారు? ఎవరు రౌడీలు? రౌడీలు ప్రోత్సహించిన రౌడీలా? ఇక్కడికి వచ్చి తప్పురా అని చెప్తే మేము రౌడీలా? ఇప్పుడు శాంతి కాముకులు కాదా వారు? శాంతి కాముకులు కాదు. శాంతి కాముకులు కాదు సార్. ఇప్పుడు ఇంకా మాట్లాడటం కూడా అవసరం. ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడటం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎవరిని తిట్టమని ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అని చెప్తారు? పార్టీని ఓన్ చేసుకోవాలి కదా. పార్టీని ఎవరన్నా మాట్లాడుతుంటే, అనవసరంగా మాట్లాడుతుంటే ఆమోదం రాసి కూర్చోకూడదు కదా. ఆమోదం రాసి కూర్చోకూడదు కదా. అది ఎవరన్నా నాబోటోడు అంటే తిట్టమన్నట్టు అవుద్దా? జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఎవరో చెప్పాను తిట్టమని. అంతకుముందు నిన్న దాకా మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సీటు రాలేదనో, లేకపోతే నీకు టికెట్ ఇవ్వలేదనో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మంచివాడు కాకుండా పోతాడా? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరైనా అంతే కదా. ఇవాళ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పనుల కోసం చేస్తున్నారు. సీటు బందర్ ఎంపీ సీటు జనసేనకి అని చెప్పారు. అది బాలశౌరి గారు చేరారు, ఆయనకేం చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు ప్రచారానికి రావట్లేదు? ఒక రోజేమో ఎంపీ అంటారు, ఒక రోజునేమో ఎమ్మెల్యే అంటారు. అర్థం కావట్లా. ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారా ఇక్కడ సిచ్యువేషన్? అనుకుంటాను నేను, వాళ్ళ పరిస్థితిని బట్టి వెనకడుగు వేస్తాను అనుకుంటున్నాను. అంటే ప్రజల్లో మీ బలం చూసా, జగన్మోహన్ రెడ్డి గారి బలం చూసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆదరణ చూసి. అంతేగాని అంటే ఈక్వేషన్స్లో వంగవీటి రాధా గారు కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని, అట్లాగే ఎంపీ సీట్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదని, ఎమ్మెల్యేగా కూడా ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి, అట్లా రకరకాల జరుగుతూ ఉన్నాయి. మొత్తం సెటిల్ అయిపోయినాయి కదా. ఇక్కడ ఎందుకు సెటిల్ కావట్లేదు? ఎత్తుకుంటున్నారు, క్యాండిడేట్ కోసం ఎత్తుకునే ఉన్నాయి. ఎవరు వచ్చినా ఇందాక చెప్పే కదా, ఎవరు వచ్చినా మేము పోటీ చేయటం గెలవడం ఖాయం, మేము గెలుస్తాం, దాంట్లో అనుమానం లేదు. మా ఎంపీ గారు గెలుస్తాడు, నేను గెలుస్తాను, క్లారిటీతో ఉన్నాం. కాపుల మీద అసలు పేటెంట్ హక్కు ఎవరికి ఉందండి నాయకుల విషయంలో? కాపుల మీద పేటెంట్ హక్కు అనే మాట ఎవరికి ఉంటుంది? ఎందుకు ఉంటుంది సార్? కాపుల కోసం పనిచేసే వాళ్ళకి. కాపులు ఆలోచన సక్రమంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి, వీళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళకి ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా, ఇప్పుడు ఎంతమంది 29 మంది ఉన్నారు కాపులు పోయినసారి ఈ గవర్నమెంట్లో. ఎక్కడా లేరు అంతకుముందే. ఏ పార్టీలో లేరే. ఈ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇక్కడ మినిస్టర్లు అయ్యారు. రెడ్లు ఎంతమంది ఉన్నారు, కాపులు అంతేమంది మినిస్టర్లు ఉన్నారు. ఇంకా పేటెంట్ హక్కు ఉంది ఏంటో. ఒకళ్ళ పేటెంట్ హక్కు ఎట్లా ఉంటుంది? ఎవరైతే మంచిగా చూస్తారో వాళ్ళు అందరినీ గౌరవిస్తారు. వీళ్ళు కాపులకు రాజ్యాధికారం దిశగా అడుగులేస్తుంది జనసేన నమ్ముకుంటే. మరి జనసేన నమ్ముకుంటే మీరు చూశారు కదా, కనీసం బూత్ కమిటీలు సిస్టమ్ పెట్టకోకుండా ఎందుకు అడ్డుపెట్టాడు ఆయన? వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? నాదెళ్ల మనోహర్ గారు, నేనేమంటానంటే నాదెళ్ల మనోహర్ గారు నాదెళ్ల భాస్కర్ గారు కుమారుడు. తండ్రి వారసత్వం వచ్చింది ఆయనకి. ఆ వారసత్వం మీకు తెలిసిందే, ఎన్టీ రామారావు పడగొట్టాడు ఆయన. ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ కూడా తప్పుదారి పట్టించాడు. ఈయన పట్టాడు, ఆయన కావాలని పట్టించాడు. అన్నీ తప్పులే కదా. మనకు బలం లేదు, మనకు అధికారం రాదు, మనకి ఇన్ని సీట్లు వస్తే మనం గెలిచాడు. ఎట్లా వస్తాయండి సీట్లు? ఫైట్ చేస్తే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఫైట్ చేశాడు, జనం మధ్యకి వెళ్ళాడు, జనాన్ని నమ్మించాడు, ఒప్పించాడు, ఆ పనులన్నీ చేశాడు. మేము పోయినసారి ఎలక్షన్కి ఎట్లా వెళ్ళాం? జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానాలు చేశాడు. నన్ను నమ్మండి, నేను చేస్తాన్నాడు. నమ్మించి అవి పూర్తి చేశాడు. వాళ్ళు ఎట్లా వెళ్తున్నాం? చెప్పింది చెప్పినట్టు చేసాం, మళ్ళా మాకు తిరిగి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అట్లా వెళ్ళాలి కానీ మనకు అధికారం రాదు, మనం తోకిసుకెళ్దాం, చంద్రబాబు నాయుడు ఏది చెబుదాం, కూర్చోమంటే కూర్చుందాం, నుంచోమంటే నుంచుందాం, అదే కదా. అంటే ఇవన్నీ ప్యాకేజీకి సంబంధించి మీరు చేసిన ప్యాకేజ్ నిజం కానీ ఒకటి మాత్రం నిజం, ఎక్కడ గట్స్ లేకోకుండా, నిబద్ధత లేకోకుండా, ఆ పార్టీ అనేది మనుగడ లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారితో నేనైతే మనోహర్ గారే చేస్తున్నాడు అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారితో మనోహర్ గారే చేస్తున్నాడు అనుకున్నా. మనోహర్ గారు ఆ తండ్రి వారసత్వం ఆయన తీసుకున్నాడు, ఆ పని ఇప్పుడు చేస్తున్నాడు. ఆ పని నమ్మక ద్రోహం ఎన్టీ రామారావు పడగొట్టినట్టే ఇక్కడ కూడా పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ కూడా పనిచేస్తుంది. జన సైనికులు లేదంటే యువత చాలా వరకు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన వస్తున్నారు అనేసరికి మీరు రోడ్లు కూడా వేయించారని అంటారు. ఆయన పర్యటన ఉందని అంటే అన్ని రోడ్లు తిరిగితే బాగుండేది కదా. అంటే నిజమేనా ఆయన వస్తున్నారని అప్పటికప్పుడు ఒకటా రోడ్లు వేశారని? లేదు, అదేమి లేదు, అటువంటిది ఏమి లేదు. అంతకు ముందే శాంక్షన్ అయిన రోడ్డు శాంక్షన్ అవ్వాలంటే ఒక రోజులో అవ్వదు కదా. దానికి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం అవుతుంది. ఆయన వచ్చే ముందు రోజే రోడ్డు వేసారేమో దానికి. కొన్ని ఆయన వస్తే వేసుకొని మంచిదేగా, రాష్ట్రం అంతా తిరగచ్చు.
అంతవరకు అంటారు. అంటే బేసిక్గా ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఇది వర్కౌట్ అయిందా? ఎట్లా అవుతుంది సార్ వర్కౌట్ అయితే ఇవన్నీ బాధలు ఎందుకు? వర్కౌట్ అయితే అసలు అట్లా కాదు. ఎక్కడన్నా 24 సీట్లు అన్నాడు ముందు, దానికి ఏదో థీరీ చెప్పాడు, సంస్కృతాలు శోకాలు చెప్పాడు, మళ్ళీ 21కి వెళ్ళిపోయింది. ఆ 21 కూడా ఇంతవరకు కంక్లూడ్ చేయడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చూడండి తీసేమంటే తీసేస్తాడు. ఇవన్నీ ఎట్లా అసలు ఆయన చెప్ప ఎవరు నమ్మాలి? ఆయన అమ్ముతుండే వాళ్ళందరూ ఇవాళ పోట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. ఎవరో ఒక్కడు సక్రమంగా లేరు. ఎవ్వరికి స్థానంలో సీట్ ఇవ్వాల. కనీసం పార్టీకి సిస్టమ్ లేకుండా పోయింది. మనకి బూత్ కమిటీలు లేవు. మనం ఎవరి మీద ఆధారపడి బతకాల్సిందే. మనం ఏమీ చేయలేము అని చెప్పాడు. కాపులకు రాజ్యాధికారం ఉంటారండి మీరు. ఇంకా కనీసం నుంచుంటానికి సీట్లు కూడా సంపాదించలేక ఆయన రాజ్యాధికారం సంపాదిస్తాడు. ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కావచ్చు, ఈ అంశాల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నేను ఏంటంటే మీరు చాలా విషయాల్లో కొన్ని విషయాలు నా పరిధి దాటిపోయి ఉంటాయి. నేను అడిగింది ఏంటంటే మీరందరూ ఈ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ లేదు, అన్నీ వెనకబడిపోయినాయి, మీరు సంక్షేమ పథకాలు తప్ప ఇంకోటి లేదు అంటారు. సరే ఒక్కసారి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పా, కాస్త దూరం వెళ్ళి ఇంటి ముందుకు వెళ్తే మూతపడిపోయే స్కూల్స్ బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాయి. ఈ పక్క తలదిప్పి చూస్తే సచివాలయం కనపడుతుంది, దాంట్లో 10 మంది ఉద్యోగస్తులు కనపడతారు. ఇటు తిరిగి చూస్తే ఆర్బీకే కనపడుతుంది, ఆర్బీకేలో ఉద్యోగస్తులు ఉంటారు. ఇవన్నీ రైతులకి ఆ ఊరు వాళ్ళకి ఉపయోగపడేవి. కాస్త ముందుకెళ్తే అల్వే సెంటర్ కనపడుతుంది. ఇదంతా డెవలప్మెంట్ కదా, ఇదంతా డెవలప్మెంటే. గ్రామాలు ఇప్పుడు మొదటి నుంచి చెప్పేది ఏంటి, గ్రామాలే డెవలప్ కావాలని చెప్పారు. టౌన్స్ ఎట్టయినా పెరుగుతున్నాయి. గ్రామాల అభివృద్ధి చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వీటన్నిటికీ ఉపయోగించాడు. సుమారు మీ నియోజకవర్గంలో వీటి ఆర్బీకేలు కానీ గ్రామ సచివాలయాలు కావచ్చు, విద్యా వైద్య వ్యవస్థలు మెరుగుపరచడానికి సుమారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? 77 సచివాలయాలు. సుమారుగా సచివాలయానికి 125 కోట్లు అవ్వచ్చు, 100 కోట్ల పైన వాటికి ఖర్చు పెట్టింది. వాటి మొత్తానికి ఏదన్నా కానీ ఈ సంక్షేమ పథకాల ద్వారా మా కాన్స్టిట్యున్సీలో 1600 కోట్లు పై చిలుకు, సుమారుగా 16 నుంచి 18 కోట్ల మధ్యలో లబ్ధి చేకూరింది. ఇవన్నీ టర్న్ ఓవర్ అయ్యాయి కదా. ఇవన్నీ ఎక్కడికైనా దాచుకునే వాళ్ళ దగ్గర ఎవరు లేవు కదా. వడ్డీ ఇందాకనే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు, బీరువాలు పెట్టి తాళాలు వేసేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ మంచి జరిగేదే. ఈ మంచి అంతా డెవలప్మెంట్ కాదంటే అట్ట. కానీ బటన్ నొక్కడం ద్వారా ఎమ్మెల్యేగానే ఒక బొమ్మల అనే విగ్రహాలనే కూర్చోబెట్టారంటారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? లేకపోతే తెలుగుదేశం వాళ్ళలాగా దోపిడీ అయ్యేది. తెలుగుదేశం వాళ్ళలాగా బటన్ నొక్కేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బటన్ నొక్కుతుంది, పేదవాడికి దోసి పెడుతుంది అంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎమ్మెల్యేలు తినేశారు, జగన్మోహన్ రెడ్డి గారు తినేశారని ఎవరు అనలేరు కదా. అనలేకపోవడానికి కారణం ఏంటి, ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇవాళ దేశం అంతా ఇటువంటిది అయితే రైట్ అనుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు ఆ కంటికి పేదవాడు తప్ప ఇంకొకటి కనపడ్డు. ఆ పేదవాడి తరపే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేది ఎవరంత ధైర్యంగా అడగలరు. మేమే ఇంటికి వెళ్తున్నాం, అమ్మ మీకు ఇవన్నీ లబ్ధి చేకూరిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించుకుని అడుగుతున్నాం. నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, అసలు మీరు ఎందుకు పార్టీ చూడాలమ్మా? మీ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, జనసేన జెండా ఉందా, లేకపోతే కాంగ్రెస్ జెండా ఉందా? మీరు రమేష్ని తిడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారా చూసారు ఎవరన్నా? లేదే. మీకు అర్హత ఉంటే అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది. వీటన్నిటికీ అవన్నీ పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉపయోగపడితే మీ ఇంటి ఆయన కరుడు కట్టిన తెలుగుదేశం అయినంత మాత్రాన నీ పిల్లలు చదువుకుని ఉద్యోగాల్లో ఉండారు కదా. ఇవాళ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి మీకు ఏంటి ఇబ్బంది? పార్టీకి ఎందుకు చూడాలా? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఓటేమని అడగవసలేదు మేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి మీ కుటుంబాలకి ఉపయోగపడడానికి ఓటేమని మేము అడగలుగుతున్నాం. దానికి ధైర్యంగా నౌకరి ఖచ్చితంగా అట్టగా చేస్తామని చెప్తున్నారు. అందుకే ఎట్లా ఓడిపోతాడనేది అసంభవం. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వస్తుంది, జూన్లో ప్రమోషన్ చేస్తారు. కూటమికి సంబంధించి అవనిగడ్డ జనసేన కేటాయించాలంటున్నారు. ఈ పొత్తులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎదురే పోటీ ఏ స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు? ఎవరైనా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా మేము గెలుస్తాం. పవన్ కళ్యాణ్ పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా గెలుస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జనంతో ఉన్న సంబంధాలు. వాళ్ళ బాధలో, వాళ్ళ కష్టంలో, సుఖంలో నిరంతరం వాళ్ళతో పాటు ఉండాలి. వాళ్ళతో పాటు ఉండాలి. ఖచ్చితంగా మేము గెలుస్తాం. కారణం ఏంటంటే కరోనా టైంలో 2 ఏళ్ల పాటు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కనపడలేదు.
ఏ ఒక్క కులము కనపడలేదు, ఏ ఒక్క పార్టీ కనపడలేదు. మేము మాత్రం జనం మధ్యలో ఉన్నాం, జనానికి సర్వీస్ చేసాం, 50 పడకల హాస్పిటల్ పెట్టాం, నిరంతరం ప్రజలతోనే మమేకమై ఉన్నాం. దాని మూలంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు. ఇవాళ వాళ్ళందరూ ఒక మాట అంటున్నారు, ఏదో ఛాన్స్ కొట్టేసేవాళ్ళు. మేము ఛాన్స్ కొట్టలా, కష్టపడ్డాం, జనంతో కలిసాం, జనంతో కలిసి పెరిగాం, జనంతో మాట్లాడుకున్నాం. దాని మూలంగా వాళ్ళ క్లారిటీ ఉంది మాకు. మీకు క్లారిటీ ఉంది, విజయం దిశగా అడుగులేస్తారు. 100%. మీకు పోటీ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే లేకపోవడం కూడా మీకు కలిసి వచ్చే అంశం. ఎందుకు అనుకుంటాను, ఎక్స్ఎమ్మెల్యే మీద నేను 21,000 మెజార్టీతో గెలిచాను. ఆ ఎక్స్ఎమ్మెల్యే మీద 21,000 మెజార్టీతో గెలిచాను. తర్వాత అంతకుముందు నా పనితీరు తెలియదు, ఇవాళ నా పనితీరు, నేను కష్టపడతాం, నేను జనం మధ్యలో ఉంటాం తెలుసు. తెల్లారగట్ట 4 గంటలకు చేసినా, రాత్రి 12 గంటలకు చేసినా ఫోన్ తీయకుండా ఉన్నాం. అవసరాన్ని బట్టి ఆ టైంలో లేచి హాస్పిటల్కి వెళ్తాను. దాంట్లో ఏమీ లేదు, నాకు ఆ భయం ఏమీ లేదు. ఎవరన్నా అయితే వాళ్ళు పోటీ వీళ్ళు పోటీ అని నేను అనుకోవట్లేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము పోటీ చేస్తున్నాం, అంతే. అంతవరకు మాత్రం క్లారిటీగా ఉన్నాం. చివరిగా మీరు ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటి ఈ సందర్భం? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అంటే ప్రతి పేదవాడు ఓడిపోయినట్టే. పేదవాడు గెలవాలంటే 180 మందిగా ఉండే పేదవాళ్ళు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాల్సిందే. ఖచ్చితంగా నేను ఈ ప్రజలు దీవిస్తారనుకుంటున్నా. ఇక్కడ పోటీ చేస్తున్న మా ఎంపీ గారిని, నన్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపిస్తారనుకుంటున్నాను. చివరిగా తెలుగుదేశం మేనిఫెస్టోలో సూపర్ 6 అనే పథకాలకు సంబంధించి మీరు అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి క్రెడిబిలిటీ ఉంది జనం మధ్యలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, సర్వేలు చేయించుకున్నారు, ఏమి ఉపయోగం లేదు. బీజేపీని కలుపుకున్నారు, ఏమీ ఉపయోగం లేదు. ఏంటని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మీ మాట మీద నమ్మకం లేదు, మీరు అబద్ధాలు చెప్తారు, మీ మేనిఫెస్టో కూడా కనపడకుండా దాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ప్రజలకు ఏర్పడింది. ఆ నమ్మకం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని వాళ్ళు అనుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళే. మరి దానికి ఏంటి మార్గం అంటే వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు. ఏది చేసినా ప్రజల నమ్మకం జగన్ గారు. ఆ జగన్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేద ప్రజలకి మేలు జరగాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి. వాళ్ళ పిల్లల చదువులు అన్నిటికీ ఉపయోగపడేది జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి న్యాయం చేయగలిగే పార్టీ కాపులు అందరికీ న్యాయం చేస్తుంటే ఎక్కువ కాపులు అంటారేంటి? కాపులు అంటారే. ఇప్పుడు రెడ్లకు న్యాయం చేయలేదని చాలా ఎక్కువ మంది అనుకున్నారు. ఆ పార్టీలో ఇవాళ రెడ్లు అందరూ మాకు సీట్లు ఎక్కువ లేవు, మాకు మా మినిస్టర్లు ఎక్కువ లేవు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. దాంట్లో అంటే ఎట్లా అనుకుంటాం? కాపులకి ఎందుకు ఉపయోగపడలేదు? చాలామంది ఉన్నారు కదా, మొన్న దాంట్లో కూడా రెడ్లు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, కాపులు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు. కాపులకి తగిన ప్రాధాన్యత ఇస్తుందంట. ఖచ్చితంగా ఇస్తుంది కదా. పోయినసారి సుమారుగా 29 మంది 31 మంది ఉన్నారు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో, ఏ కాంగ్రెస్లో ఉన్నారా, ఇంకోసారి ఉన్నారు, ఎక్కడ లేరు కదా. చాలా ప్రాధాన్యత ఇస్తుంది దాంట్లో అనుమానమే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి సింహాద్రి రమేష్ బాబు గారి ఆలోచనలు. నియోజకవర్గంలో తన పనితీరు ఏంటో ప్రజలు గమనించారని, విద్య వైద్య సదుపాయాల విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, కరోనా టైంలో కానీ ఏ అవసరం ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తిగా, ఎమ్మెల్యేగా తాను చాలా సంతృప్తిగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలవడం జరుగుతుందని, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.